హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 9 ఆఫ్ కప్స్ వచ్చింది మీకు. ఒక గుడ్ లక్, ఒక విష్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వబోతుంది మీ లైఫ్‌లో. ఏదైనా సరే మీ కెరియర్ వైపు అడుగులు వేయాలి అని అనుకుంటే పీరియడ్ అనేది చాలా బావుంది. మీరు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేది తెలుస్తుందిక్కడ. 9 ఆఫ్ పెంటసిల్ వచ్చింది. ఒక స్టేబుల్ సెక్యూరిటీ అనేది లైఫ్‌లో క్రియేట్ అవ్వబోతుంది. ఎవరికైనా సొంతింటి కల ఉంటే కనుక అది నెరవేరబోతుంది అనేదైతే చెప్పొచ్చు. మీరు అటువైపు అడుగులైతే వేయొచ్చు. స్టెబిలిటీ అనేది లైఫ్‌లో రాబోతుందండి. మీకు డెసిషన్స్ పరంగా కావచ్చు, సిట్యుయేషన్స్ పరంగా కావచ్చు. టేక్ యాక్షన్ విత్ ప్యాషన్ వచ్చింది. మీకు ఏవైతే సరే అనుకూలంగా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారో సిట్యుయేషన్స్, అలాంటి సిట్యుయేషన్స్ కావచ్చు, డెసిషన్స్ వైపు మీ అడుగులైతే వేయొచ్చు. యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఎక్స్‌పాండ్ యువర్ ఒరిజిన్స్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో లైఫ్‌లో దాన్ని ఔట్ ఆఫ్ ద బార్డర్ థింక్ చేయాలి. ఆ సిట్యుయేషన్‌ని ఔట్ ఆఫ్ ద బార్డర్ థింక్ చేసి వాటికి ఒక ప్లాన్, ఒక విజన్ అనేది మీతో ఉంటే కనుక మీరు అటువైపు యాక్షన్ తీసుకోవచ్చు. మీ డ్రీమ్స్ వైపు కావచ్చు, మీ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కావచ్చు. మీకొక ప్లాను, మీకొక విజను, దాని గురించి ఒక పూర్తి అవగాహన, క్లారిటీ అనేది ఉంటే కనుక అటువైపు మీరు అడుగులనేవి వేయొచ్చు అండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని మీరు ఫాలో అవ్వటం వల్ల మీ డ్రీమ్స్ అనేవి నెరవేరుతాయి అనైతే చెప్పొచ్చు. పీరియడ్ ఓవరాల్‌గా ఈ వీక్ మీకు చాలా హైగా ఉంది. వైబ్రేషన్ అనేది చాలా పాజిటివ్‌గా ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ.